హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ లెసన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఎంఎస్ పవర్ పాయింట్లో ఇమేజ్ని ఒక స్లైడ్లో ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియోస్, ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో వాటి యొక్క ప్లేలిస్ట్ లింక్స్ ఉంటాయి. తప్పకుండా మీరు ఆ యొక్క వీడియోస్ అయితే ఒకసారి చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని ట్యాప్ చేయండి. అలాగే మా యొక్క వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క విలువైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే చిన్న గమనిక, మన పిఆర్ టెక్ లెసన్స్ యూట్యూబ్ ఛానల్పై వాట్సాప్ గ్రూప్ అనేది రన్ అవుతుంది. ఎవరైనా సరే ఈ యొక్క గ్రూప్లోకి మీరు యాడ్ అవ్వాలనుకుంటే నేను చెప్పబోయే నెంబర్కి మీరు కాల్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ యాడ్ అవ్వగలరు. మొబైల్ నెంబర్ 9985608047. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ యాడ్ అవ్వగలరు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టాపిక్కి వెళ్ళిపోదాం. ఇక్కడ ఎంఎస్ పవర్ పాయింట్ అనేది ఓపెన్ చేశాను, దీన్ని మ్యాక్సిమం చేశాను. ఇక్కడ మనకి 5 స్లైడ్స్ ఉన్నాయి. మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చూసిన స్లైడ్స్ ఇక్కడ మనకు ఉన్నాయి. ఇప్పుడు మనం ఇమేజ్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అందరు గుర్తుపెట్టుకోండి, మీరు ఇన్సర్ట్ చేస్తున్న ఇమేజ్కి మీరు టైటిల్ కానీ క్యాప్షన్ కానీ మీరు యాడ్ చేయాలనుకుంటే మీరు యాడ్ చేసే స్లైడ్ వచ్చేసి పిక్చర్ విత్ క్యాప్షన్ అనే స్లైడ్ని మీరు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఎంఎస్ పవర్ పాయింట్లో 9 లేఅవుట్ ఆఫ్ స్లైడ్స్ ఉంటాయి. ఓకే, ఆల్రెడీ ఈ యొక్క 9 లేఅవుట్ ఆఫ్ స్లైడ్స్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఎవరైతే ప్రీవియస్ వీడియోస్ చూడలేదో, ఈ యొక్క ఎంఎస్ పవర్ పాయింట్ ప్రీవియస్ వీడియోస్ చూడలేదో ఒకసారి చూడండి, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఈ యొక్క పిక్చర్ విత్ క్యాప్షన్ అనే స్లైడ్ని మీరు యాడ్ చేసుకుంటే, ఈ యొక్క లేఅవుట్ ఆఫ్ స్లైడ్ని మీరు యాడ్ చేసుకున్నారు అనుకోండి, ఇమేజ్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇమేజ్కి టైటిల్ ఇచ్చుకోవచ్చు, ఇమేజ్కి సంబంధించిన డిస్క్రిప్షన్ కూడా మీరు ఇచ్చుకోవచ్చు. ఓకే, వద్దు మాకు ఇమేజ్కి ఎటువంటి టైటిల్ కానీ ఎటువంటి క్యాప్షన్ కానీ మీరు వద్దనుకుంటే మీరు బ్లాంక్ స్లైడ్ అయితే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాలి. బ్లాంక్ స్లైడ్ అనేది యాడ్ చేసుకుంటే ఆ యొక్క బ్లాంక్ స్లైడ్లో ఓన్లీ మీరు ఇమేజ్ మాత్రమే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ యొక్క బ్లాంక్ స్లైడ్ని ఏ విధంగా యాడ్ చేయాలి, బ్లాంక్ స్లైడ్లో ఇమేజ్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి, అలాగే పిక్చర్ విత్ క్యాప్షన్ అనే స్లైడ్ని ఏ విధంగా యాడ్ చేయాలి, ఈ యొక్క పిక్చర్ విత్ క్యాప్షన్ అనే స్లైడ్లో ఇమేజ్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేసి టైటిల్ అలాగే డిస్క్రిప్షన్ అనేది ఏ విధంగా ఇచ్చుకోవాలనేది ఇక్కడ మీకు చూపిస్తాను నేను. ఓకే, ఇక్కడ పేజ్ డౌన్ ఇస్తున్నాను. Page down to select an object. Page down to select an object. Page down to select an object. Press tab. Use of MS Excel slide. Slower. Page down to select an object. Press tab. Faster. Page down. Use of MS PowerPoint slide. 5 of 5. చూడండి, 5 of 5. ఇక్కడ నేను ఫోకస్ పెట్టి ఒక స్లైడ్ అయితే యాడ్ చేస్తాను. బ్లాంక్ స్లైడ్ అయితే ఇక్కడ నేను యాడ్ చేస్తాను. ఓకే, అది 6th స్లైడ్కి ఇక్కడ మనకి యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ నేను ఆల్ 10 ఇస్తాను. ఇన్సర్ట్ ట్యాబ్కి ఆల్ 10. Alt N. Upper ribbon. Insert tab. Alt followed by N. డౌన్ arrow. Insert slides. New slide split button. Alt follow. ఇప్పుడు ఆల్ డౌన్ arrow ఇస్తున్నాను. మళ్ళీ Alt down arrow. Slides toolbar. New slide. To move to an item, press the arrow. ఇప్పుడు ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, ట్యాబ్ క్లిక్ చేసుకుంటా నేను బ్లాంక్ స్లైడ్కి అయితే మూవ్ అవుతాను. చూడండి, Title and section header. To content comparison but title only. Blank button. చూడండి, బ్లాంక్ బటన్, ఇది బ్లాంక్ స్లైడ్. ఇది ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. ఇది ఏమవుతుందంటే మనకి 6th స్లైడ్గా యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter. Slide 6. 6 of 6. To select an object, press tab. చూడండి, స్లైడ్ 6 of 6. ఇప్పుడు మనకి ఈ యొక్క బ్లాంక్ స్లైడ్ అనేది మనం యాడ్ చేసాం కదా. ఇప్పుడు ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, ట్యాబ్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ నేను ట్యాబ్ అనేది క్లిక్ చేస్తూ ఉంటే ఎటువంటి ప్లేస్ ఫోల్డర్స్ అయితే ఇక్కడ లేవు. ఓకే, ఈ యొక్క బ్లాంక్ స్లైడ్కి అయితే ఎటువంటి ప్లేస్ ఫోల్డర్స్ ఉండవు. ఓకే, మనం ఇంతకుముందు చూసిన స్లైడ్స్ ఉన్నా చూడండి, మనం చూసాం కదా ఇంతకుముందు. ఆ యొక్క స్లైడ్కి అయితే మనకి 2, 3, 4, 5 ప్లేస్ ఫోల్డర్స్ అయితే ఉంటాయి. కానీ ఈ యొక్క బ్లాంక్ స్లైడ్కి అయితే ఎటువంటి ప్లేస్ ఫోల్డర్స్ ఉండవు. మీరు ఇమేజ్ ఒకటే ఇన్సర్ట్ చేసుకోవచ్చు, లేదంటే వీడియో అనేది ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఈ యొక్క బ్లాంక్ స్లైడ్ అనేది ఈ విధంగా మనకి వర్క్ అవుతుంది. ఇప్పుడు ఈ యొక్క బ్లాంక్ స్లైడ్లో ఒక ఇమేజ్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ నేను ఆల్ 10 ఇస్తున్నాను. ఇన్సర్ట్ ట్యాబ్కి Alt N. Upper ribbon. Insert tab. Alt followed by N. ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Insert slide. Menu. Table sub. Images. Pictures. Button. Alt followed by N. P. చూడండి, పిక్చర్స్. దీని యొక్క ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్ ఆల్ట్ NP. ఓకే, అందరూ కూడా ఇక షార్ట్ కట్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్ మనకి ఇక్కడ ఆల్ట్ NP. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter. Leaving menus. Leaving ribbons. Insert picture dialog. File name colon. చూడండి, ఇక్కడ మనకి ఫైల్ నేమ్ అడిగింది. ఒకవేళ మీకు ఫైల్ నేమ్ అనేది గుర్తుంటే మీరు ఫైల్ నేమ్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేను షిఫ్ట్ ట్యాబ్ తో ట్రివ్యూకి అయితే మూవ్ అవుతున్నాను. Insert preview. Pictures closed. 6 of 9. To move. చూడండి, నేనైతే ట్రివ్యూకి వచ్చాను. ఇక్కడ అప్ యారోతో డౌన్లోడ్స్ లోకి వెళ్తున్నాను. Music closed. Downloads closed. ఓకే, ఇక్కడ ట్యాబ్ క్లిక్ చేస్తాను. ఇప్పుడు Shell folder view. Items view. Preview. Downloads close. Enter. Shell folder view. Items view. Multi select list box. MS Word.
చూడండి ఎంఎస్ వర్డ్ అనే ఒక ఇమేజ్ ఉంది. ఈ యొక్క ఇమేజ్ ని ఈ యొక్క బ్లాంక్ స్లైడ్ కి అయితే నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter. Slide 6, 6 of 6, picture. చూడండి పిక్చర్ అంటే స్లైడ్ 6 లో ఈ పిక్చర్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ అవడం జరిగింది. ఓకే, ఇక్కడ నేను పేజ్ అప్ ఇస్తున్నాను చూడండి. Page up. To select an object, press tab. Use of MS PowerPoint slide. ఇక్కడ పేజ్ డౌన్. Page down. Slide 6, 6 of 6. Object 1 has a picture, 2 picture. చూడండి పిక్చర్ టు పిక్చర్ అంటే ఇక్కడ మనకి ఒక ఇమేజ్ మాత్రమే మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇమేజ్ కానీ వీడియో కానీ ఇక్కడ మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఎటువంటి టెక్స్ట్ ని కానీ ఎటువంటి మనం ఇక్కడ ఎడిట్ చేయడానికి మనకి వీలవ్వదు. ఓన్లీ ఇక్కడ మనం ఇన్సర్ట్ చేయడానికి ఇమేజ్ కానీ లేదంటే వీడియో కానీ ఇక్కడ మనకి ఇన్సర్ట్ చేయడానికి మాత్రమే ఇక్కడ వీలుగా ఉంటుంది. ఎటువంటి టెక్స్ట్ ను ఇక్కడ యాడ్ చేయడానికి మనకి ఇక్కడ వీలుగా ఉంటుంది అన్నమాట. ఓకే, అందుకని ఇక్కడ నేను బ్లాంక్ స్లైడ్ అనేది యాడ్ చేసి ఇక బ్లాంక్ స్లైడ్ లో ఇమేజ్ ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలనేది ఇక్కడ మీకు చూపించాను. ఓకే, ఇప్పుడు Page down. Slide 6, 6 of 6. Object 1 has a picture, 2 picture. చూడండి పిక్చర్ టు పిక్చర్ ఇక్కడ మనకి పిక్చర్ అనేది యాడ్ అవడం జరిగింది, ఇన్సర్ట్ అయింది. ఇప్పుడు నేను పిక్చర్ విత్ క్యాప్షన్ అనే ఒక లేఅవుట్ ఆఫ్ స్లైడ్ ని యాడ్ చేసి అక్కడ ఒక ఇమేజ్ కి టైటిల్ అనేది ఏ విధంగా యాడ్ చేయాలి, అలాగే ఇమేజ్ ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి, ఇమేజ్ కి సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది ఏ విధంగా అక్కడ యాడ్ చేయాలని ఇక్కడ మీకు చూపిస్తాను. ఓకే, ఇక్కడ ఆల్ట్ N ఇస్తున్నాను ఇన్సర్ట్ ట్యాబ్ కి. Alt N. Upper ribbon. Insert tab. Alt followed by N. డౌన్ ఏరో. Insert slides. New slide split button. Alt చూడండి న్యూ స్లైడ్ స్ప్లిట్ బటన్ ఇక్కడ ఆల్ట్ డౌన్ ఏరో ఇస్తున్నాను. మళ్ళీ Alt down arrow. Leaving menus unavailable. Title slide button to move to an ఇక్కడ ట్యాబ్ ఇచ్చేస్తాను చూడండి. title and content section header. 2 content button. Comparison button. Title only blank button. Content with picture with caption button. చూడండి పిక్చర్ విత్ క్యాప్షన్ ఇక్కడ ఎంటర్ ఇస్తే ఏమవుతుందంటే మనకి 7th స్లైడ్ గా ఇక్కడ యాడ్ అవడం జరుగుతుంది. ఇక్కడ ఎంటర్ ఇస్తాను. Enter. Slide 7, 7 of 7. To select an object, press tab. చూడండి స్లైడ్ 7, 7 of 7. ఓకే, ఇప్పుడు నేను ట్యాబ్ క్లిక్ చేస్తాను చూడండి. Title placeholder. టైటిల్ ప్లేస్ ఫోల్డర్, మళ్ళీ ట్యాబ్ క్లిక్ చేస్తాను. Text box placeholder. టెక్స్ట్ బాక్స్ ప్లేస్ ఫోల్డర్, ట్యాబ్ క్లిక్ చేస్తాను. Body placeholder. బాడీ ప్లేస్ ఫోల్డర్. చూడండి ఈ యొక్క పిక్చర్ విత్ క్యాప్షన్ అనే స్లైడ్ ని ఈ యొక్క లేఅవుట్ ఆఫ్ స్లైడ్ ని ఇక్కడ మనం యాడ్ చేస్తే మనకి ఇక్కడ 3 ప్లేస్ ఫోల్డర్స్ అయితే ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు ఇక 3 ప్లేస్ ఫోల్డర్స్ ని మనం ఏ విధంగా ఇక్కడ మనం యూజ్ చేసుకోవాలనేది ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Title placeholder. టైటిల్ ప్లేస్ ఫోల్డర్. ఇక్కడ టైటిల్ ప్లేస్ ఫోల్డర్ లో మనం ఇమేజ్ కి సంబంధించిన టైటిల్ అనేది ఇక్కడ ఇవ్వాలి. అది ఒక ఇమేజ్ ఏంటి అనేది ఇక్కడ మనం టైటిల్ అయితే ఇవ్వాలి. ఓకే, ఇక్కడ నేను ట్యాగ్ క్లిక్ చేస్తున్నాను. Text box placeholder. టెక్స్ట్ బాక్స్ ప్లేస్ ఫోల్డర్. ఇక్కడ ఏంటంటే ఇమేజ్ ని ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. ఓకే, ఈ యొక్క ప్లేస్ ఫోల్డర్ లో ఇక్కడ నేను ట్యాగ్ క్లిక్ చేస్తున్నాను. Body placeholder. బాడీ ప్లేస్ ఫోల్డర్. ఇక్కడ ఏంటంటే మనం ఇమేజ్ కి సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ ఇవ్వాలి. అంటే క్యాప్షన్ అనేది ఇక్కడ మనం ఇక్కడ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఇది పిక్చర్ విత్ క్యాప్షన్ అవుతుంది. అంటే పిక్చర్ విత్ క్యాప్షన్ అంటే మనం టైటిల్ అనేది యాడ్ చేసుకోవచ్చు, ఇమేజ్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, అలాగే ఇమేజ్ కి సంబంధించిన క్యాప్షన్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ టైటిల్ అనేది ఏ విధంగా కావాలి, అలాగే ఇమేజ్ ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి, అలాగే ఇమేజ్ కి సంబంధించిన క్యాప్షన్ అనేది ఏ విధంగా యాడ్ చేయాలని ఇక్కడ మీకు చూపిస్తాను. Title placeholder. టైటిల్ ప్లేస్ ఫోల్డర్ ఇక్కడ F2 క్లిక్ చేస్తున్నాను. F2. Home. ఇక్కడ నేను ఒక టైటిల్ అయితే ఇస్తున్నాను చూడండి. I. Edit. M. A. G. E. Space. O. F. Space. ఇమేజ్ ఆఫ్ MS వర్డ్. M. W. సారీ, Blank. S. ఇమేజ్ ఆఫ్ MS వర్డ్ ఇస్తున్నాను ఇక్కడ. Space. W. O. R. D. Escape. Object level. Image. Text box. Title placeholder. Level 1. Image of MS Word. చూడండి ఇమేజ్ ఆఫ్ MS వర్డ్. ఓకే, ఇక్కడ నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను చూడండి. Text box placeholder. టెక్స్ట్ బాక్స్ ప్లేస్ ఫోల్డర్. ఇక్కడ మనం ఇమేజ్ ని ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ నేను F2 క్లిక్ చేస్తున్నాను. F2. చూడండి ఇక్కడ F2 క్లిక్ చేసిన తర్వాత మనం అప్ ఆరో డౌన్ ఆరో యూజ్ చేస్తే ఎటువంటి బ్లాంక్ అని చెప్పదు. చూడండి Text box. Text box. మనం ఇంతకు ముందు టైటిల్ ఇచ్చినప్పుడు ఏమన్నది అక్కడ మనం అక్కడ నేను ఐ క్లిక్ చేస్తే ఎడిట్ అంది, కానీ ఇక్కడ మనకి ఎటువంటి ఎడిట్ ఆప్షన్ అయితే రాదు. ఓన్లీ ఈ యొక్క టెక్స్ట్ బాక్స్ లో మనం ఇమేజ్ మనం ఇక్కడ యాడ్ చేయాలి. ఒక ఇమేజ్ ని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. చూడండి Text box placeholder. ఇక్కడ ఆల్ట్ N ఇస్తున్నాను. ఇన్సర్ట్ ట్యాబ్ కి మనం ఒక ఇమేజ్ ని ఇన్సర్ట్ చేయాలి కదా. Alt N. Upper ribbon. Insert tab. Alt followed. ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Insert. Menu. Table. Images. Pictures. Button. Alt followed by N. పిక్చర్స్ ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter. Leaving menus. Leaving ribbons. Insert picture dialog. File name. ఫైల్ నేమ్ అడిగింది. నేను షిఫ్ట్ ట్యాబ్ తో ట్రివ్యూకి మూవ్ అవుతున్నాను. Insert. Today expanded. 3 view. Videos. Picture. Music. Downloads. Enter. Items view list box. అదే MS వర్డ్ ఫోటోని ఇక్కడ నేను ఇన్సర్ట్ చేస్తున్నాను చూడండి. MS Word. MS వర్డ్ ఇక్కడ ఎంటర్ ఇస్తాను. ఈ యొక్క ఇమేజ్ నే మళ్ళీ ఇక్కడ పిక్చర్ విత్ క్యాప్షన్ లో ఇన్సర్ట్ చేస్తున్నాను అన్నమాట. Enter. Image of MS Word slide. 7 of 7. Image placeholder. Image placeholder. చూడండి ఇమేజ్ ప్లేస్ ఫోల్డర్ అంటుంది. ఇందాక మనకి టెక్స్ట్ బాక్స్ ప్లేస్ ఫోల్డర్ ఉంది, ఇక్కడ మనకి ఇప్పుడు ఇమేజ్ ప్లేస్ ఫోల్డర్ ఉంది. Body placeholder. చూడండి బాడీ ప్లేస్ ఫోల్డర్. ఇక్కడ మనం ట్యాబ్ క్లిక్ చేస్తాను. ట్యాబ్ క్లిక్ చేస్తాం ఇక్కడ బాడీ ప్లేస్ ఫోల్డర్ వచ్చింది కదా. ఇక్కడ బాడీ ప్లేస్ ఫోల్డర్ లో మనం ఆ యొక్క ఇమేజ్ కి సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది క్యాప్షన్ అనేది ఇక్కడ మనం యాడ్ చేయాలి. ఓకే, ఇక్కడ F2 క్లిక్ చేస్తున్నాను. F2. I.
T space I S space A space D O C U CU M E N T A R Y space P R O C E S S O R. Escape object level prop. Title placeholder level 1. Image of MS Word. చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను. ఇప్పుడు ట్యాబ్ క్లిక్ చేస్తాను చూడండి. Title placeholder level 1. Image of MS Word. చూడండి టైటిల్ ప్లేస్ హోల్డర్ ఇమేజ్ ఆఫ్ ఎంఎస్ వర్డ్. ఇప్పుడు ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Text box placeholder. టెక్స్ట్ బాక్స్ ప్లేస్ హోల్డర్. ఇక్కడ మనకి ఇమేజ్ ఉంది కానీ ఇక్కడ టెక్స్ట్ బాక్స్ ప్లేస్ హోల్డర్ అని మనకి ఇక్కడ రీడ్ చేస్తుంది అంతే. ఇమేజ్ అయితే ఉంది. మీరు కావాలనుకుంటే F2 క్లిక్ చేస్తే చూసుకోవచ్చు. ఇక్కడ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Body placeholder level 1. It is a documentary processor. చూడండి ఇట్ ఈస్ ఏ డాక్యుమెంటరీ ప్రాసెసర్. ఓకే, ఈ విధంగా మనం ఒక ఇమేజ్ అనేది ఇన్సర్ట్ చేసి టైటిల్ అలాగే దానికి సంబంధించిన క్యాప్షన్ అనేది ఈ విధంగా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ యొక్క 2 లేఅవుట్ ఆఫ్ స్లైడ్స్ ని మనం ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు. బ్లాంక్ స్లైడ్ అనేది మనం యూజ్ చేసుకుంటే ఎటువంటి టైటిల్ ఎటువంటి క్యాప్షన్ అనేది మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనం ఒక టైటిల్ కానీ ఇమేజ్ సంబంధించిన టైటిల్ కానీ లేదంటే క్యాప్షన్ కానీ యాడ్ చేయాలంటే ఈ యొక్క పిక్చర్ విత్ క్యాప్షన్ అనే లేఅవుట్ ఆఫ్ స్లైడ్ ని మనం యాడ్ చేసుకుని మనం ఇక టైటిల్ కానీ క్యాప్షన్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఒక స్లైడ్ లో ఇమేజ్ ని విధంగా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.